నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత ఆత్మీయుడివైనా, ఎంతగా దేవుణ్ణి సేవిస్తున్నా, ఎంత గొప్ప సేవ చేస్తున్నా, నిన్ను ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు, నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు, నీ వెనక గోతులు తీసేవాళ్ళు సాధారణంగా సహజంగా ఉంటారు. అలాంటి సందర్భం నీ జీవితంలో దాపరించినప్పుడు నిరుత్సాహపడద్దు, నిస్పృహకు లోను కావద్దు. మనం ప్రేమిస్తాం, కొడుకును ప్రేమించవచ్చు, కూతుర్ని ప్రేమించవచ్చు, భార్యను ప్రేమించవచ్చు, భర్తను ప్రేమించవచ్చు. అలా ప్రేమించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మీ ప్రేమను అంగీకరించాలి అని అనిపిస్తుంది. అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను అంగీకరించాలి అసలు ఆశపడ మాకు, అది సాధ్యము కాదు. యేసుక్రీస్తుని అందరూ ప్రేమించలేదండి. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించబడుతున్నటువంటి లోకరక్షకుడు ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న దైవం ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తే.